పశ్చిమ బెంగాల్లో అరెస్ట్ చేసిన ఉగ్రవాద అనుమానితుడి కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లుగా స్పెషల్ టాస్క్ ఫోర్స్ వెల్లడించింది. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థతో సంబంధం ఉన్న హమీం మండల్ ను పూర్వ బర్ధమాన్ జిల్లాలో అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. షాజాద్ భట్టి గ్యాంగ్ తో సంబంధం ఉన్న పాకిస్తానీ హ్యాండర్ల ఆదేశాల మేరకు హమీం మండల్ అతని ప్రియురాలు అర్పితా సర్కార్ కలిసి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారిని లక్ష్యంగా చేసుకోవడంతో పాటు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఇటీవల జరిగిన బీజేపీ నిరసనలోకి చొరబడ్డానికి ప్రణాళిక రచించినట్లు ఎస్టీఎఫ్ తెలిపింది. ఈ కేసులో వాట్సాప్ చాటింగ్ కీలక ఆధారంగా లభించిందని, మరో అనుమానితుడిని జార్ఖండ్లో అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. పశ్చిమ బెంగాల్లో అరెస్ట్ చేసిన ఉగ్రవాద అనుమానితుడి కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లుగా స్పెషల్ టాస్క్ ఫోర్స్ వెల్లడించింది. పూర్తి సమాచారాన్ని నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, కేసులో ఎటువంటి కీలక విషయాలు బయటకు వచ్చాయి? ప్రస్తుతం ఎటువంటి విచారణ జరుగుతోంది? మనకు పశ్చిమ బెంగాల్ కి సంబంధించినటువంటి ముఖ్యమంత్రిని టార్గెట్ చేసుకుంటూ మరి జంతర్ మంతర్ లో జరుగుతున్నటువంటి నిరసనలో ఉగ్ర దాడికి అంటే అక్కడ ఉగ్ర దాడి జరిపే విధంగా కూడా కీలకంగా కూడా కీలక చర్చలు జరిపారు. అందులో భాగంగానే పాకిస్తాన్ కి సంబంధించినటువంటి హ్యాండిల్స్ తో కూడా వాట్సాప్ చాటింగ్ లో బయటపడినటువంటి సమాచారం. దాదాపు ఇటు బెంగాల్ కి సంబంధించినటువంటిది చాలా కీలకంగా హమీం తర్వాత అర్పిత అన్నటువంటి ఇద్దరి నుంచి అందినటువంటి సమాచారంతో దాదాపు పోలీసులు దాదాపు ఒక 3 రోజుల నుంచి కూడా వీరికి సంబంధించినటువంటి సమాచారాన్ని తీసుకోవడము, ఎక్కడ కూడా బయటికి చెప్పకుండా మొట్టమొదట సమాచారాన్ని అటు జార్ఖండ్ కి సంబంధించినటువంటి మంత్రి నుంచి కొంత సమాచారాన్ని తీసుకున్న తర్వాత నిన్న కీలకంగా కూడా దీని దర్యాప్తుని వేగవంతం చేయడం జరిగింది. దాదాపు ఇటు మనకు పశ్చిమ బెంగాల్ కి సంబంధించినటువంటి అంశంలో ముఖ్యమంత్రి కదలికలను ఎప్పటికప్పుడు కూడా సమాచారం ఇచ్చే విధంగా కూడా పాకిస్తాన్ హ్యాండిల్స్ కి కూడా ఇచ్చే విధంగా కూడా వాట్సాప్ చాటింగ్ లో ఎప్పుడు కూడా రానా, తర్వాత ఉజైర్, అభిజెట్ 33, తర్వాత హమద్ అన్నటువంటి హ్యాండిల్స్, వీరికి ముఖ్యమంత్రి కదలికలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని హమీం ఇవ్వండి. మరి ఇటు జంతర్ మంతర్ కి సంబంధించినటువంటి సమాచారాన్ని మాత్రం ఇక్కడ అర్పిత ఎప్పటికప్పుడు కూడా జంతర్ మంతర్ లో నిరసనలు జరుగుతున్నాయి. ఇందులో పోలీస్ యూనిఫామ్ తోటి అక్కడికి ప్రవేశించి అక్కడ కొంత ఉగ్రదాడికి పాల్గొనే విధంగా కూడా దీనికి పూర్తిగా కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేశారు. కానీ అంత లోపలనే ఇటు ప్రభుత్వం జోక్యం చేసుకుని నిరసనలను కూడా ఆపే విధంగా కూడా ఒక చర్చల్లో ఫలప్రదం కావడంతో ఒక్కసారిగా కూడా ఈ ఉగ్ర కుట్ర అన్నది భగ్నమైందని చెప్పవచ్చు. దాదాపు దీనికి సంబంధించినటువంటిది కంటిన్యూగా జరిగేటటువంటి అవకాశం ఉంది అన్న దాంతో దాదాపు ఒక వారం రోజుల క్రితంగా కూడా ఈ అర్పిత తర్వాత హమీం కి సంబంధించినటువంటి వాట్సాప్ చాట్స్ లో చేసినటువంటి చాటింగ్ తర్వాత దీనిని చాలా మటుకు కూడా డిలీట్ చేసినటువంటిది కూడా. దీనికి సంబంధించినటువంటిది ఇటు ఎస్టీ పోలీసులు చాలా కీలకంగా కూడా సమాచారాన్ని రాబడుతున్నారు. వీరికి పాకిస్తాన్ హ్యాండిల్స్ తో ఉన్నటువంటి సమాచారంగా చాలా క్లియర్ కట్ గా ఒక ఫైనల్ కావడంతో నిన్న సాయంత్రము వీరికి సంబంధించినటువంటి వీరు హమీం బుర్ధానాలో ఉండడము, అతన్ని పోలీసులు అరెస్ట్ చేయడము, అటు కోర్టు ముందు కూడా హాజరుపరచడం జరిగింది. ఇటు అర్పిత దాదాపు జార్ఖండ్ లో ఒక బంధువుల ఇంటికి కూడా ఎప్పుడు వచ్చి అక్కడే ఉండి తనకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు కూడా ఇటు పాకిస్తాన్ హ్యాండిల్స్ అందించే విధంగా కూడా ఆమె దగ్గర మెక్సికో తర్వాత మెక్సికో తర్వాత ఇతర అమెరికాకు సంబంధించినటువంటి సిమ్ కార్డ్స్ కూడా ఆమె దగ్గర ఉన్నాయి. దానికి సంబంధించింది కూడా ఆమె దగ్గర ఉండేటటువంటి సిమ్ కార్డ్స్ కూడా బ్రిటన్ కి సంబంధించిన సిమ్ కార్డ్స్ కూడా ఆమె దగ్గర
స్వాధీనం చేసుకోవడం జరిగింది పోలీసులు. కానీ ఈ అర్పిత అనేటటువంటి అతను దాదాపు ఈమె కొంత ఇటు బెంగాల్ కి సంబంధించినటువంటి అంటే ఎవరైతే మినిస్టర్స్ అనుకోవచ్చు, ఎమ్మెల్యేస్ అనుకోవచ్చు, వారితో కొంత చనువుగా ఉండి వారి దగ్గర ఉండేటటువంటి పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు కూడా ఇటు పాకిస్తాన్ హ్యాండిల్స్ కి అందించడానికి హమీం కి ఎక్కువగా కూడా వీరిద్దరు 4 సంవత్సరాల నుంచి కూడా ఇన్స్టాగ్రామ్ లో పరిచయం కావడము, పూర్తి సమాచారాన్ని కూడా పాకిస్తాన్ హ్యాండిల్స్ కి ఇవ్వడము, ఇదంతా కూడా పూర్తి సమాచారాన్ని ఇటు పోలీసులకు ఇన్ఫర్మేషన్ రావడం. కానీ జంతర్ మంతర్ లో ఉగ్ర కుట్రకు పన్నాగం పడినారు. దీనికి సంబంధించినటువంటివి పోలీస్ యూనిఫామ్స్ తో లోపలికి వెళ్లే విధంగా కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా చేశారు. కానీ చివరికి చర్చలు ఫలప్రదం కావడంతో ఆ కుట్ర భగ్నం కావడం జరిగింది. దీనితో ఒక్కసారిగా కూడా ఈ ఉగ్ర కుట్రకు సంబంధించినటువంటిది అనుకోవచ్చు. ఈ పూర్తి సమాచారాన్ని జార్ఖండ్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కుమారుణ్ణి హనీ ట్రాప్ లో ఈ అర్పిత అనే అమ్మాయి దాదాపు అంటే హనీ ట్రాప్ ని సంబంధించినటువంటి కేసు మీద కొంత అనుమానంగా ఉంది అన్నటువంటిది మంత్రి ఏకంగా కూడా ఇటు ప్రభుత్వానికి చెప్పడంతో ఈ అమ్మాయి కదలికలపై దాదాపు వారం రోజుల నుంచి కూడా పోలీసులు ఆరా తీయడము, తర్వాత దీనికి సంబంధించినటువంటి కూపి లాగడంతో మొత్తము పాకిస్తాన్ హ్యాండిల్స్ తోటి ఈమెకు ఉండేటటువంటి ఇంటరాక్షన్, హమీంతో ఉండేటటువంటి ఇంటరాక్షన్, జంతర్ మంతర్ లో ఇక్కడ ఉగ్రదాడికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసినటువంటిది మొత్తం కూడా రావడంతో ఒక్కసారిగా కూడా విసిపోయి నిజాలు బయటపడుతున్నాయి. మరింత కూడా ఇంకా సమాచారాన్ని కూడా రాబడుతున్నారు. ప్రస్తుతము ఈమెని దాదాపు జార్ఖండ్ లో అరెస్ట్ చేయడం జరిగింది. ప్రత్యేకంగా ఈమె నుంచి పూర్తి సమాచారాన్ని తీసుకునే విధంగా కూడా అటు ఎస్టీఎఫ్ బృందాలు కూడా అటు జార్ఖండ్ నుంచి కూడా ఇటు ఢిల్లీకి కూడా తీసుకొని వస్తున్నారు అన్నటువంటిది మాత్రం సమాచారము. ప్రస్తుతం మాత్రము దీనికి సంబంధించినటువంటిది ఉగ్ర కుట్ర, తర్వాత ముఖ్యంగా బెంగాల్ ముఖ్యమంత్రి టార్గెట్ గా చేసుకుని అక్కడ అంటే ఆయన కథలకి ఎప్పటికప్పుడు కూడా పాకిస్తాన్ హ్యాండిల్స్ ఇచ్చే విధంగా కూడా హమీం పని చేయడము, దీనికి వీరిద్దరు కూడా దాదాపు గత కొన్ని రోజుల నుంచి ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తున్నారు. కానీ దీనికి సంబంధించినటువంటి ఎస్టీఎఫ్ బృందాలు చాలా కీలక సమాచారాన్ని ప్రభుత్వానికి ఇవ్వడము, ఇప్పుడు ప్రస్తుతం వీరిని అరెస్ట్ చేసేసి మరింత సమాచారాన్ని తీసుకునేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. రైట్ కళ, థ్యాంక్ యూ.